శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్సై 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 నమో నమః. 2025-2026 విశ్వావసునామ సంవత్సరంలో మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి ఏ నెలలో వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఒక రూమరు చేశారు. ఏమిటంటే తెలుసో తెలియకో చైత్ర వైశాఖాలు ముహూర్తాలు లేవు, మూడం వచ్చేసిందని చెప్పేసి ఒక రూమర్ లేపేసి ప్రజల్ని చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు. కానీ వాస్తవంగా మూడమి చైత్ర వైశాఖాల్లో లేదు. అసలు ఏ ఏ తేదీల్లో ఉంది, ఏ ఏ మాసాల్లో ఉంది, ఎన్నేసి రోజులు ఉంది అనేటువంటిది వాడు మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. గురుమౌఢ్యమి విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి తత్కాల పూర్ణిమ అనగా 10/6/2025 6వ నెల 10వ తేదీ 2025 సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి. అంటే జ్యేష్ఠ మాసంలో బహుళంలో ముహూర్తాలు లేవు. ఎప్పటిదాకా? ఆషాఢ శుద్ధ త్రయోదశి అనగా 8/7/2025 మంగళవారం వరకు. 8/7/2025 మంగళవారం వరకు. అంటే ఈ చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం 3 నెలల్లో ముహూర్తాలు లేనిదల్లా జ్యేష్ఠ మాసం ద్వితీయార్థంలో బహుళపక్షంలో ముహూర్తాలు లేవు. ఈ మొత్తం మూడవ యొక్క ప్రమాణకాలం 28 రోజులు జ్యేష్ఠ మాసంలో. తిరిగి శుక్రమౌఢ్యం కనుక చూసుకున్నట్టయితే కనుక మార్గశీర్ష శుద్ధ దశమి అనగా 30/11/2025 ఆదివారం లగాయతు మాఘ బహుళ చతుర్దశి 16/2/2026 సోమవారం వరకు. ఎప్పటి నుంచి? 30/11/2025 నుంచి 16/2/2026 వరకు. అంటే మార్గశిర మాసంలో బహుళపక్షంలో ముహూర్తాలు లేవు. తర్వాత వచ్చే మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం ముహూర్తాలు ఉండవు, శూన్యమాసం కాబట్టి. మాఘ బహుళ చతుర్దశి అంటే మాఘమాసం మొత్తం కూడా ముహూర్తాలు లేనట్టే. ఇది గురు శుక్ర మౌఢ్యమి. కాబట్టి చైత్రం, వైశాఖం ముహూర్తాలున్నాయి, శ్రావణం, ఆశ్వీజం కూడా ముహూర్తాలున్నాయి, కార్తీకం కూడా ముహూర్తాలు. వివాహాలకి ముహూర్తాలకి సంబంధం లేదు, చాలా ముహూర్తాలున్నాయి. ఇది గ్రహించండి. అట్లాగే ఈ యొక్క శుక్రమౌఢ్యం యొక్క ప్రమాణం ఎంతంటే 76 రోజులు. మొత్తం కలిపితే 76 రోజులు ఇది. కాబట్టి వివాహాది శుభకార్యాలకు సంబంధించినంతవరకు జ్యేష్ఠ మాసం 2వ భాగం. అట్లాగే మార్గశిర శుద్ధ దశమి, మార్గశిరంలో శుద్ధ దశమి వరకు ముహూర్తాలు ఉన్నాయి. అక్కడి నుంచి 2 నెలల పాటు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత మాఘం తర్వాత మళ్ళీ ఫాల్గుణ మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ముహూర్తాలు లేవు, మూఢమి అనేటటువంటిది విశ్వసించవద్దు, అది తప్పు. విశ్వావసునామ సంవత్సరంలో కావాల్సిన ముహూర్తాలు ఉన్నాయి. గురుమౌఢ్యం ఈ సంవత్సరం, శుక్రమౌఢ్యం కూడా చాలా స్వల్పకాలం మాత్రమే ఉన్నాయి మొత్తం. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో ముహూర్తాలకి లోటు లేదు. ఇప్పుడు వచ్చే ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి చైత్ర వైశాఖాల్లో 2 నెలలు సంపూర్ణంగా ఉన్నాయి. జ్యేష్ఠ మాసం ప్రథమార్థం శుద్ధపక్షంలో శుభ్రంగా ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో ముహూర్తాలకి లోటు లేదు. అట్లాగే కత్తిర చూసుకున్నట్టయితే చైత్ర బహుళ షష్ఠి తత్కాల సప్తమి అనగా 4/5/2025 ఆదివారం సాయంత్రం 4:50 డొల్లు కత్తిర అంటే చిన్న కత్తిర ప్రారంభమవుతుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి తత్కాల పూర్ణిమ అనగా 11/5/2025 ఆదివారం రాత్రి 3:43 పెద్ద కత్తిర ప్రారంభమవుతుంది. వైశాఖ బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి అనగా 25/5/2025 ఆదివారం పగలు 2 గంటలకు నిజ కత్తిరి త్యాగము. వైశాఖ శుద్ధ పాడ్యమి తత్కాల విధి అనగా 28/5/2025 బుధవారం రాత్రి 1:40 కత్తిరి పూర్తిగా అయిపోతుంది. ఈ కత్తిరిలో మూడంలో వివాహాది శుభకార్యాలు మాత్రం చెయ్యము. ఇది నిర్ణయం, శాస్త్ర నిర్ణయం. కత్తిరి వచ్చేసరికి మృద్దారు హలకర్మాని వర్జయేతు అంటే కత్తిరిలో వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు, కానీ మృద్దారు హలకర్మాని వర్జయేతు అంటే ఇల్లు కట్టడం, ఇల్లు నేయటం, గుమ్మాలు చేయటం, కొత్త గృహాలు నిర్మాణం చేయటం,
గృహాలు చేస్తున్నటువంటి వాటికి గుమ్మాలు ఎత్తడం ఇవి పనికి రావు కత్తెరలో. కాబట్టి ఇది పూర్తిగా గ్రహించవలసినటువంటి విషయం. కాబట్టి 7 మూడవిలో చాలా స్వల్పకాలం ముహూర్తాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీక్షకులంతా కూడా ఇది గమనించి దాన్ని బట్టి వివాహాది ముహూర్తాలు నిర్ణయించుకోగలరు. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతకి జై.